అంటే సీఎం గారితో పాటు పెద్దలే కూర్చున్నారు. అంటే డబ్బులున్న వాళ్ళు పెద్దలా? మామూలు వ్యక్తులు మాలాంటి వాళ్ళకి ఇవ్వండి సార్, మా వాయిస్ వినిపించండి. సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్? సినీ పరిశ్రమ అంటే 50 నుంచి 100 కోట్లు 150 కోట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ సినీ పరిశ్రమ అన్నా సార్. సినీ పరిశ్రమలో ఎవరెవరు ఉంటారు సార్? సినీ పరిశ్రమలో ఎవరు సార్? కార్మికుల దగ్గర నుంచి, ప్రేక్షకుని దగ్గర నుంచి, నటులు, దర్శకులు, నిర్మాతలు, సామాన్య ప్రేక్షకుని మేడం, రేవంత్ రెడ్డి గారు సామాన్య ప్రేక్షకుని గురించి ప్రేక్షకునికి అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు సార్. ప్రేక్షకునికి అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు. సో సార్, మీరు పెంచాలనుకుంటే పెంచండి. పెద్ద బడ్జెట్ సినిమాలకు డబ్బులు ఖర్చు అయితే కాబట్టి పెంచుతారు, ఓకే. కానీ సార్ మాత్రం 60% మిడిల్ క్లాస్ పీపుల్ కి ఛాన్స్ ఇవ్వండి సార్. మిడిల్ క్లాస్ పీపుల్ మా టికెట్ రేట్ కొని మాకు స్తోమత ఉండదు సార్. మాకు ప్రతి సినిమా చూడాలని ఉంటది. 60% వరకు మాత్రం పెంచొద్దు. అప్పర్ క్లాస్ పెంచుకోండి, నో ప్రాబ్లం. అది 10 days 15 days 20 days అని ఇష్టం. 60% మాత్రం ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి. ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి. మీరు 100 కోట్లు పెట్టి సినిమాలు తీసుకోండి, మాకు నో ప్రాబ్లం. బెనిఫిట్ షోల వల్ల కూడా మాకు నో ప్రాబ్లం సార్. బెనిఫిట్ షోలు కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే దానికి ఇప్పుడు హీరోలు, దానికి కూడా హీరోలు రావాలి. ప్రేక్షకులు అనేవాళ్ళు, ప్రేక్షకులు హీరోలను బట్టి వస్తారు. కానీ ప్రేక్షకులు తప్పు, సారీ, హీరోలది మాత్రం తప్పు కాదు. హీరోలకు పర్మిషన్ తీసుకొని రండి, పోలీస్ పర్మిషన్ తీసుకొని రండి. మేము వాళ్ళని చూసి ఆనందపడతాం. ప్రేక్షకులు ఎన్ని పైసలు, ఎన్ని వేలు పెట్టి కానీ టికెట్ చూడడానికి వస్తాం కదా సార్. నువ్వు వచ్చేది ఎందుకు? హీరో ఇమేజ్ చూపిస్తే స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళ సినిమాలు చూస్తాం సార్ మేము.